చెప్పలేదు వీరు. ఓకే. సో నేను జస్ట్ క్రియేట్ చేశాను అక్కడ, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జస్ట్ అది క్రియేట్ చేసిన తర్వాత మనం ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి ఎంటర్ అవుతాం ఇక్కడ. ఓకేనా, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్తాం. ఓకే, హియర్ చూడండి, ఇక్కడ టార్గెట్ ట్రాకింగ్ పాలసీని మనం క్రియేట్ చేసాం. ప్రజెంట్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్డ్ అంటే ఎనేబుల్డ్ అని ఉంది, కానీ ఇక్కడ మనం ఎనేబుల్ చేయాలన్నమాట దీన్ని. ఓకేనా, సో జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ దెన్ గో టు యాక్షన్స్ అండ్ దెన్ ఆల్రెడీ ఎనేబుల్లోనే ఉంది, డోంట్ వరీ. సో నౌ ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ 2 instances. లుక్ అట్ హియర్, 2 instances మనకి క్రియేట్ అయ్యి ఇనీషియలైజ్ అవుతా ఉంది. ఓకేనా, నేనేం చేయలేదు, జస్ట్ నేను లోపలికి వచ్చాను, ఆటో స్కేలింగ్ దీంట్లోకి వచ్చాను. టార్గెట్ ట్రాకింగ్ పాలసీలో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏమవుతుంది, 2 instances క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ అట్లా ఇచ్చామన్నమాట. ఓకేనా, డిజైర్డ్ కెపాసిటీ మనం 2 వచ్చేలాగా ఇచ్చామన్నమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ లుక్ అట్ హియర్, డిజైర్డ్ కెపాసిటీ ఈస్ 2, మినిమం కెపాసిటీ ఆల్సో 2. సో అవి ఇప్పుడు 2 క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ మ్యాక్సిమం కెపాసిటీ 8 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే సిపియు అనేది యావరేజ్ 70% పైన ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, నౌ లెట్ us go here and then do refresh. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసాం. ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఎట్లా ఇమేజ్ క్రియేట్ చేసుకొని బేస్ అవుతుంది అంటే, మనం ఆల్రెడీ లాంచ్ కాన్ఫిగరేషన్లో క్రియేట్ చేసాం కదా. లాంచ్ కాన్ఫిగరేషన్లో ఈ ఇమేజ్నే సెలెక్ట్ చేసుకున్నాం మనం, రైట్. ఈ ఆటో స్కేలింగ్ దీంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామంటే, మనకు కావాల్సిన అది ఇక్కడే ఉంది చూడండి ఇక్కడ. సో ఏఎంఐ ఐడి మనం క్రియేట్ చేసుకునేది, మన ఏఎంఐ అనమాట ఇది. ఓకేనా, సో ఇన్స్టెన్స్ టైప్ కూడా T2 డాట్ మైక్రో, కీ నేమ్ కూడా ఆటో స్కేలింగ్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ కూడా మనం ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్లో ఏవైతే ఇస్తామో వాటిని బేస్ చేసుకొని మనకి ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. నౌ లెట్ మీ చెక్ డిఎన్ఎస్ నేమ్, పబ్లిక్ డిఎన్ఎస్. మనకి రీహాబిలిటేషన్ యోగా రావాలి ఇక్కడ అప్లికేషన్, అది వచ్చిందంటే మనకి సక్సెస్ అయినట్టు. ఇది చూడండి, సక్సెస్ అయింది చూడండి. నేను ఇప్పుడు ఎక్కడ ఎక్స్క్యూట్ చేస్తున్నాను, ఇక్కడ యాక్సెస్ చేస్తాను, ఈ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ నుంచి యాక్సెస్ చేస్తాను. నేను ఈ ఇన్స్టెన్సెస్ లాగిన్ అవ్వలేదు, అప్లికేషన్ డిప్లాయ్ చేయలేదు, ఏమీ లేదు, కానీ ఆ ఇమేజ్లో నేను అన్ని చేసేసాను అనమాట. దట్స్ వై హియర్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఇన్ సైడ్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి నెక్స్ట్ వచ్చేది కంటైనర్లో వస్తుంది. ఓకేనా, దానికి కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్గా టుమారో. ఓకే, రైట్. సో దట్స్ వాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్ 2 ఇనీషియల్ ఇన్స్టెన్సెస్. మనం క్రియేట్ చేయలేదు, ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసుకుంది అది కూడా. ఓకేనా, ఆటో స్కేలింగే క్రియేట్ చేసుకుంది. నౌ వీ నీడ్ టు క్రియేట్ 2 స్కేలింగ్ పాలసీస్, దట్ ఈస్ స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి, ఎప్పుడు డిక్రీజ్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ దట్ యూ నీడ్ టు సింపుల్ క్లిక్ ఆన్ క్రియేట్ డైనమిక్ స్కేలింగ్ పాలసీ. సో ఇక్కడ క్రియేట్ చేస్తే దీంట్లో మనకి టార్గెట్ ఇది వస్తుంది అనమాట. పాలసీ టైప్ టార్గెట్ ట్రాకింగ్ పాలసీ ఉంది కదా, ఇక్కడ దీంట్లో మనం సింపుల్ స్కేలింగ్ తీసుకుంటాం. పాలసీ టైప్ వచ్చి సింపుల్ స్కేలింగ్ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు టార్గెట్ ట్రాకింగ్ పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇది సింపుల్ స్కేలింగ్ అనమాట, స్టెప్ స్కేలింగ్ మనం చేయము. ఓకే, డోంట్ వరీ, టేక్ క్లచ్. సో నౌ ఈ పాలసీ ఈ పాలసీ నేమ్ ఏమంటే జస్ట్ ఇంక్రీజింగ్ ద గ్రూప్ సైజ్. ఓకే, అంటే ఇంక్రీజింగ్ ద గ్రూప్ సైజ్. గ్రూప్ సైజ్ అంటే ఏమి, మనకి ఏదైనా ఒక సిపియు ఇంక్రీజ్ అయిపోతే గ్రూప్ సైజ్ పెరగమని అర్థం. ఓకే, సో నౌ ఇక్కడ మనం ఇప్పుడు క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేయాలి. సో ఇంతవరకు మన దగ్గర ఏమీ లేవు. ఓకే, సో సింప్లీ క్లిక్ రైట్ click or else if you simply click here, it will open in the new tab to create the cloud watch alarm. ఓకే, సో ఈ క్లౌడ్ వాచ్ అనేది ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా, ఒక సిపియు ఇంక్రీజ్ అయితే మనకి యాక్షన్ ఏమొచ్చింది, మనకి మెయిల్ వచ్చింది అంతే, ఇంకా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ యాక్షన్ తీసుకునేంత కూడా ఆటో స్కేలింగ్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ సెలెక్ట్ మెట్రిక్. ఓకే, సెలెక్ట్ మెట్రిక్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఆల్ మెట్రిక్స్ తీసుకుంటాం. ఓకే, బట్ ఆల్ మెట్రిక్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకునింది.
So now we need to select auto scaling. Why? Because already EC2 మనం చేసాం EBC దాంట్లో. Now we need to select auto scaling. Auto scaling లేకి వస్తే మనకి ఇన్ని ఉన్నాయన్నమాట గ్రూప్ మెట్రిక్స్ అని. ఓకే, సో క్లిక్ ఆన్ గ్రూప్ మెట్రిక్స్. సో ఇక్కడ ASG నరేష్ అని చూపిస్తుంది. That's what we have been created the auto scaling group with narration. Okay, now you need to see the metric name. What we have been selected metric name already. We have selected already that CPU utilization. Okay, so scroll down slowly, then you can able to see the CPU utilization. Okay, group చూపించేట్లా గ్రూప్ టెర్మినేషన్, గ్రూప్ వామ్, గ్రూప్ మ్యాక్స్ సైజ్, గ్రూప్ డిసైడ్ కెపాసిటీ, వామ్ పూల్, గుడ్ స్టాండ్, వామ్ పూల్, వామ్ పూల్, వామ్ వామ్ బ్యాక్ వస్తే బై ఆటో స్కేలింగ్. మనకి ఇక్కడ CPU యూటిలైజేషన్ కావాలని ఎందుకు రావట్లేదు? లెట్ మీ చెక్. CPU టైప్ చేసి ఎంటర్ చేద్దాం. CPU did not match. ఓకే, let's do one thing. Let's create this and then click on select metric. ఇక్కడ మనం ఆటో స్కేలింగ్ సెలెక్ట్ చేసుకుంటాం బై ఆటో స్కేలింగ్. ఓకే, సారీ, సెలెక్ట్ మెట్రిక్. సో ఇక్కడ ఫస్ట్ మనం EC2లోకి వెళ్ళాలి. ఓకేనా, EC2 లేకపోతే అక్కడ బై ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా, రిమెంబర్ దట్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, నేను కూడా కన్ఫ్యూజ్ అయినట్టే. ఫస్ట్ ఇనీషియల్గా డైరెక్ట్గా ఆటో స్కేలింగ్ లేక రాకుండా యూ నీడ్ టు కమ్ టు EC2 ఫస్ట్. ఓకే, దెన్ బై ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, చూడండి ఇక్కడ కూడా ASG నరేషన్ చూపిస్తుంది. సో హియర్ యూ నీడ్ టు సెలెక్ట్ CPU utilization. Okay, if you scroll down, CPU utilization is there. Just select simply this CPU utilization. Okay, this is what we have been selecting in the creating alarm. So alarm create చేయడం మీకు ఆల్రెడీ వచ్చు, కాకపోతే ఫస్ట్ మనం క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేసిన దేనికి EC2 ఇన్స్టెన్స్ కి, బట్ హియర్ EC2లో ఆటో స్కేలింగ్ గ్రూప్ కి క్రియేట్ చేస్తున్నాం. CPU యూటిలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ ఆన్ సెలెక్ట్ మెట్రిక్. సేమ్ ఇదంతా కూడా మీకు ఆల్రెడీ వచ్చింది. ఓకేనా, సో డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. CPU యూటిలైజేషన్ ASG నరేష్ ఆటో స్కేలింగ్ గ్రూప్ కోసం తీసుకున్నాం. సో ఇక్కడ యావరేజ్ కాకుండా ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకుంటాం. ఓకేనా, మ్యాక్సిమం ఎంత వస్తే మనకి ఏం జరగాలి అని. ఓకేనా, సో ఇక్కడ నేను 1 minute తీసుకుంటాను టైం. ఓకే, రైట్. సో ఇక్కడ స్టాటిక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో స్టాటిక్ తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 70 కంటే కూడా ఎక్కువ అన్నట్టు. సో ఇక్కడ ఇస్తాం మనం అది ఏది థ్రెషోల్డ్ వాల్యూ 70% కంటే కూడా ఎక్కువ ఉంటే మనకి ఏం జరగాల అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఇచ్చేస్తాం మనం. ఓకే, ఇక్కడ మనం ఏమి ఇవ్వం స్టెప్స్. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ ఏమి ఇన్ అలారం ఉంటుంది. సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ SMS టాపిక్. సో ఎవరికి మెయిల్ వెళ్ళాలంటే ఇక్కడ ఎవరినైతే మనం టాపిక్ క్రియేట్ చేసి ఉంటాం వాళ్ళని నేమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో దీంట్లో ఆల్రెడీ గజేంద్ర అండ్ సతీష్ ఉంటారు, ముగ్గురు ఉంటారులే, డోంట్ వరీ. ఓకే, రైట్. సో నౌ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ యాక్షన్. ఇక్కడే మనం ఏమి ఇవ్వము అనమాట. యాడ్ ఆటో స్కేలింగ్ యాక్షన్ అవేమి ఇవ్వము, జస్ట్ EC2 యాక్షన్. సిస్టమ్ మేనేజర్ అని ఇచ్చేసి సింపుల్గా క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ అలారం నేమ్ అని ఇస్తాం అనమాట ఇప్పుడు. ఓకేనా, సో అలారం నేమ్ అని ఏమని ఇచ్చాము, ఇంక్రీజింగ్ ద గ్రూప్ సైజ్. ఓకే, డిస్క్రిప్షన్ ఆప్షనల్ కాబట్టి లైట్ తీసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు చూడు 70%కి మార్క్ ఇచ్చేసింది. ఇది మ్యాక్సిమం 1 పీరియడ్ కండిషన్. దిస్ ఈజ్ కాల్డ్ రివ్యూ అనమాట. ఓకేనా, నౌ క్రియేట్ అలారం. ఓకే, సో ఇప్పుడు ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్ అనే అలారం మనం క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకేనా, సో నౌ గో హియర్ అండ్ దెన్ రిఫ్రెష్ హియర్ అండ్ దెన్ నౌ క్లిక్ ఆన్ డ్రాప్ డౌన్. ఇంక్రీజింగ్ ద గ్రూప్ సైజ్ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు యాక్షన్ ఇస్తాం మనం ఇక్కడ. ఓకేనా, సో అక్కడ మనం యాక్షన్ ఏమి ఇవ్వలేదు ఎక్కడ అలారంలో, కానీ ఇక్కడ ఆటో స్కేలింగ్లో యాక్షన్ ఇస్తాం. టేక్ ద యాక్షన్ యాడ్
ఎన్ని యాడ్ చేయాలి మనకి CPU పెరిగితే 2 యాడ్ చేయాలి అన్నట్టు, అంటే 2 కెపాసిటీ యూనిట్స్ యాడ్ చేయాలి అని ఇచ్చేస్తాం ఇక్కడ. దెన్ సింపుల్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ద గ్రూప్ సైజ్ అనేది క్రియేట్ చేసాం మనం. ఓకేనా. నౌ విల్ క్రియేట్ అనదర్ డైనమిక్ స్కేలింగ్ పాలసీ టు డిక్రీజ్ ద వన్. ఓకే, సేమ్ సింపుల్ స్కేలింగ్ and then scaling name is decreasing the group size. Okay, so alarm ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కొత్తది క్రియేట్ చేద్దాం. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ క్లౌడ్ అలారం. ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ మెట్రిక్. సో సేమ్ గో టు EC2 and then by auto scaling group. So select CPU utilization. Okay, like this. Okay, this is the CPU utilization. Then click on select metric. So CPU utilization, okay, average not. So here also we will take minimum now. Why? Because we are decreasing, right? That's why we need to select minimum here. Okay, so enta takku vaste antaga annattu annamata. Okay na, right? So ikkada minimum తీసుకుంటాం, లేదా యావరేజ్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యావరేజ్ తీసుకుంటాను. ఓకే, సో 1 minute. ఓకే, సో యావరేజ్ ఎంత ఉండాలి మనకు అనేది కూడా మనకి డిస్క్రైబ్ చేసుకోవచ్చు. లోయర్ ఆర్ ఈక్వల్ టు అంటే అతి తక్కువ కానీ తక్కువకి ఈక్వల్ కానీ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 20% ఇస్తాను. ఓకేనా. సో 20 ఆర్ తక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట గ్రూప్. ఓకేనా. సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇన్ అలారం ఉంటుంది. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ టాపిక్. ఆల్రెడీ మన దగ్గర నరేషన్ ఎగ్జిస్టింగ్ టాపిక్ ఉంది. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయం మనం, సింపుల్గా క్లిక్ ఆన్ నెక్స్ట్. అలారం నేమ్ వచ్చి డిక్రీజ్ ద గ్రూప్ సైజ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో చూడండి ఇక్కడ యావరేజ్లో ఉంది, కండిషన్ స్టాటిక్, దెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని ఉంది ఇక్కడ. ఓకే, యాక్షన్ వెన్ అలారం సెండ్ ఏ నోటిఫికేషన్ టు నరేష్, అంతే ఇక్కడ. ఓకే, క్లిక్ ఆన్ అలారం. సో ఇప్పుడు అలారం కూడా క్రియేట్ చేసాం. నౌ జస్ట్ రిఫ్రెష్ హియర్ అండ్ దెన్ డ్రాప్ డౌన్ హియర్ అండ్ దెన్ డిక్రీజింగ్ ద గ్రూప్ సైజ్ నౌ. ఓకే, సో ఏం చేయాలి డిక్రీజ్ అయినప్పుడు? వీ నీడ్ టు రిమూవ్ దెమ్, రైట్? రిమూవ్ అండ్ దెన్ వీ నీడ్ టు రిమూవ్ 2 units. Okay, click on create. So now we have created the groups. So ఈ టార్గెట్ ట్రాకింగ్ పాలసీ మనం ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడే, ఐ మీన్ అది కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇది క్రియేట్ చేస్తాం. నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ 2 things, 2 policies, that is increasing the size and decreasing the group size. Okay, now what I will do is I will enable the increasing and decreasing both at a time. Okay, select and then click on enable. Okay, right. సో ఐ థింక్ ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది, మనకి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నౌ కమ్ టు EC2. ఆల్రెడీ క్రియేట్ అయింటాయి, 2 క్రియేట్ అయింటాయి అంతే మనకి. ఓకేనా. మనం ఏం చేయాలంటే మనం కొత్తగా క్రియేట్ చేయాలన్నమాట. కొత్తగా క్రియేషన్ అంటే ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు ఇంక్రీజ్ ద CPU టు ద existing CPUs, existing instances. Okay, so just simply select it and then public IPv4 and then click on put. Okay, so enter public IP, go to SSH and authentication. ఇక్కడ నేను మాన్యువల్గా CPU ఇంక్రీజ్ చేస్తాను. ఎందుకు? మనకి రియల్ టైంలో అయితే ఒకవేళ బిగ్ బిలియనర్స్ అయితే చాలా మంది లాగిన్ అవుతారు కాబట్టి CPU అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం జస్ట్ వీ హ్యావ్ ఇంక్రీజ్ మాన్యువల్. ఓకే, సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మనం మాన్యువలైజ్ చేసేది ఎందుకంటే క్లౌడ్ వాష్లో చేసాం కాబట్టి ఆల్రెడీ. ఓకేనా, రైట్. సో నౌ వాట్ వీ నీడ్ టు ప్రొవైడ్ హియర్ ఈస్ ఏమైంది, dev is greater than /s/null కదా, గుర్తుందా మీకు? s/dev/null ఇది ఇస్తే ఏమవుతుందంటే CPU అనేది పెరిగిపోతుంది అనమాట. ప్రెస్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనకి CPU అనేది పెరుగుతుంది చూడండి. s is greater than dev null. Now take
న్యూ సెషన్. ఓకే, న్యూ సెషన్ తీసుకొని ఈ సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో కాపీ ద పబ్లిక్ ఐపి, రైట్, Control V, then SSH authentication, browse, then select autoscaling.ppk, then open, on yes, login as EC2 user. Right. So ఇప్పుడు CPU అనేది పెరిగిపోయింది అనమాట. ఓకేనా. Now let us see what will happen. Okay. Right. Now go to here and then to refresh. సో ఇప్పుడు ఓకే ఉంది ఇక్కడ, కానీ CPU అలారం లైక్ వచ్చేస్తుంది. Let's wait for 1 minute. Okay. సో ఏమైనా డౌట్ ఉందా as of now? No, sir. We will practice and we will let you know. Okay, sure. Let me do refresh here. Increase అయిందా లేదా? Let me take duplicate session here. Login as EC2 user. Sudo bash top. Oh, CPU increase అయిందా? Sorry. ఓకే, CPU ఇంక్రీజ్ అయ్యేదానికి మన దగ్గర మళ్ళీ ఇంకో టాప్ అని ఇస్తా. సో నథింగ్, CPU ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే, నేను CPU ఇంక్రీజ్ అయ్యేదానికి ఇది కాకుండా ఇంకోటి ఉంది, అది చేద్దాం మనం. ఓకేనా. రైట్, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, అండ్ అనదర్ వన్ ఈస్ దేర్, దట్ వన్ ఆల్సో ఐ విల్ క్లోజ్ దట్ వన్ ఆల్సో. ఓకే, రైట్. Make it, I'll log in with the duplicate session. 154. So it to 31.7. Okay. So ఇది కూడా అట్లా ఉంది, CPU ఇంక్రీజ్ అయ్యలేదు. సో లెట్ మీ డూ వన్ థింగ్, let me increase the CPU. Okay, first I'll take this one. Right, Control C. Okay, so how can I install that? Means sudo amazon linux minus extras space install epel space minus. ఇది ఎందుకంటే స్ట్రెస్ యాప్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకేనా, దానికి సంబంధించిన ప్యాకేజెస్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. అమెజాన్ లైనక్స్లో ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దెన్ sudo m install stress. ఈ స్ట్రెస్ అనేది ఎందుకంటే జస్ట్ ఈ స్ట్రెస్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం CPU పెంచేదానికోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. స్ట్రెస్ యాప్ ఇది అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రెస్ కమాండ్ ఇస్తాం. స్ట్రెస్ స్పేస్ -c space -1, sorry, not -1, 1 space -i input as 1 and then -m2 space, sorry, -m space 2 space -vm. ఇది యాక్చువల్ మనల్ని ఎవరు అడగరు రియల్ టైంలో, డోంట్ వరీ, మనకి గూగుల్ అవుట్ దొరుకుతుంది. బట్ ఇది జస్ట్ టు ఇంక్రీజ్ ద CPU యూటిలైజేషన్ అంతే. ఓకే, సో నేను ఇక్కడ 10,000 seconds అని పెడతాను, ఎందుకంటే చాలాసేపు రన్ అవ్వని అన్నట్టు. ఓకే, ఎంటర్. Stress dispatching hogs 1 CPU, 1 to 2 VM and 0 HDD. Okay, now let us see the
CPU of this particular instance. చూడండి ఇప్పుడు CPU పెరుగుతా ఉంది మనకి 25% వచ్చింది 25 అని ఓకే లెట్ ఇట్ బి ఓకే అండ్ దెన్ ఇంకోటి ఉంది ఇదే మన దగ్గర దాంట్లోకి వెళ్దాం ఇది ఓకే సో ఇక్కడ Ctrl+C ప్రెస్ చేసి ఓకే సేమ్ కమాండ్స్ ఇద్దాం ఇక్కడ ఎట్లయితే మనం ఇన్స్టాల్ చేసామో సేమ్ కమాండ్స్ ఓకే సో ఫస్ట్ ఏమి ఇచ్చాను నేను ఇది ఇచ్చాను జస్ట్ కాపీ దిస్ కమాండ్ అండ్ దెన్ enter here and then ఇంకోటి ఏంది ఓకే sudo m install stress minus y ఇంకా అవుతుంది వెయిట్ చేద్దాం ఇట రైట్ సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశాను ప్రెస్ ఎంటర్ ఓకే ఇప్పుడు స్ట్రెస్ యాప్ ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్లో మనం ఇవ్వాల్సిన కమాండ్ స్ట్రెస్ అన్నమాట అంటే ఇంక్రీజ్ చేయాలి ఇది సిపియుని ప్రెస్ ఎంటర్ సో ఇది కూడా మనకి ఇప్పుడు సిపియు అనేది పెరిగిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ సెషన్ తీసుకొని లాగిన్ విత్ EC2 మైనస్ యూజర్ ప్రెస్ ఎంటర్ దెన్ sudo bash and then top command look at here CPU అనేది పెరుగుతా ఉంది స్లోగా పెరుగుతాను చూడండి 12.2 11.14 పాయింట్ ఇట్లా పెరుగుతా పోతుంది ఓకేనా ఓకే లెట్స్ వెయిట్ ఫర్ ద టేక్ యాక్షన్ ఇన్ ద అడ్మిన్ ఇన్ ద AWS కన్సోల్ ఓకే ఎట్లా మనం 1 minute టైం ఇస్తాం కదా లెట్స్ వెయిట్ ఫర్ 1 minute ఓకే మీకు మెయిల్ వచ్చింటుంది చూడండి ఫస్ట్ 2 ఇనీషియల్గా స్టార్ట్ అయినట్టు మెయిల్ వచ్చిందా కన్ఫర్మ్ చేయండి నాకు వచ్చింది సార్ వచ్చిందిగా ఓకే రైట్ సేమ్ అట్లా మనకి ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఇంకో మెయిల్ వస్తుంది మనకి ఓకేనా Bro, I got notification. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇనిషియలైజింగ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ మనం ఇచ్చిన కండిషన్ అలాంటిది అనమాట ఓకేనా దిస్ ఈస్ కాల్డ్ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన వాటిలో కూడా మనం అప్లికేషన్ చెక్ చేసామనుకో మన అప్లికేషన్ అదే ఉంటుంది అలా ఉంటేనే ఇదా మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లాంటివి బిగ్ బిలియన్ సెల్లో పనిచేసేది చూడండి ఇక్కడ సేమ్ అప్లికేషన్ పనిచేస్తుంది దేంట్లో అంటే నేను సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఇంక్రీజ్ అయిండే దాంట్లో ఇనిషియలైజింగ్ అని ఉంది ఇక్కడ దీంట్లో అనమాట ఓకేనా ఇప్పుడు
ఇప్పుడు మీకు సెకండ్ టైం మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, అంటే 2 ఇన్స్టెన్సెస్ యాడ్ చేసాం, ఇంక్రీజ్ అయినాయి అని, ఇంక్రీజ్ ద సైజ్ అనే దానిపై నుంచి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది మళ్ళీ. ఓకే, 2/2 చెక్ అయింది. ఇప్పుడు ఈ కొత్తగా ఇనిషియల్ అయిన వాటిలో చెక్ చేద్దాం, లాగిన్ అయ్యి ఒకసారి. ఓకే, సెషన్ solve SSH open one S login as EC2 user and then refresh. Now click on stop. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్స్టెన్సెస్ మెమరీ అనేది నార్మల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంక్రీజ్ చేసాం అనుకో, ఇంత ముందులాగా, అంటే ఇంత ముందు ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే అది కూడా మనకి పట్నం మీట్లో పెట్టేసుకుంది. ఓకే, జస్ట్ ఎంటర్ హియర్. ఓకే, ఇది కూడా ఇప్పుడు సిపియు పెంచేసాం మనం. నెక్స్ట్ లెట్ మీ ఇంక్రీజ్ దిస్ సిపియు ఆల్సో. అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయ్యేట్టు కూడా ఈ సిపియు పెరిగిపోయింది అనుకో, అంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది రియల్ టైంలో. మీకు అంటే మనం మాన్యువల్గా చేస్తున్నాం, కానీ రియల్ టైంలో ఏమవుతుంది, ఖచ్చితంగా అప్లికేషన్ యాక్సెస్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ సిపియు అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో వెన్ ఎవర్ ద సిపియు గాట్ ఇంక్రీజ్, ఆటోమేటికలీ విల్ గెట్ ద EC2 ఇన్స్టెన్సెస్ విల్ గెట్ మోర్ టు, మళ్ళీ 2 యాడ్ అవుతాయి అన్నమాట. Okay, why? Because we have configured like that. సో ఇవి కూడా నేను మీకు పంపిస్తాను, ఓకేనా? ఈ కమాండ్స్ కూడా మీకు పంపిస్తాను, మీరు కాపీ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అవుతా ఉంది ఇంకా. ఓ ఇది అయిపోయిందిలే, మనకేం ఇదా తీసుకోవాల్సింది, రైట్, ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను అంటే కంట్రోల్ పి, ప్రెస్ ఎంటర్, అండ్ దెన్ right, now you need to increase the stress. After yum install, you need to enter this one. రైట్, ఇక్కడ కూడా నేను సిపియు అనేది పెంచేసాను, ఓకేనా? రైట్, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సిపియు అనేది ఇన్స్టెన్సెస్ పెంచాను కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ 1 minute, ఇంకా మనకి 2 యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, మళ్ళీ 2 యాడ్ అవుతాయి, 6 అనమాట. అట్లా మనం ఎన్ని ఇచ్చాం, మ్యాక్సిమం 8 ఇచ్చాం అనమాట. సో 8 దాకా ఇంక్రీజ్ అవుతాయి ఇట్లా. కాకపోతే ఏమంటే వచ్చే దానిపైన మనం మాన్యువల్గా సిపియు అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ ద రియల్ టైమ్ యూ డోంట్ నీడ్ టు ఇంక్రీజ్ ద సిపియు మాన్యువల్. ఓకే, రైట్.
So let's wait for 1 minute. Increase అవ్వలేదే. పెరిగింది. Let's take, it's taking too much time. Let us see. ఇంక్రీజ్ అయ్యింది చూడండి, ఇప్పుడు పెండింగ్లో ఉంది చూడండి, అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా? సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు? ఎస్ సార్. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చి ఉంటుంది, ఇంకా 2 యాడ్ అయినాయని చెప్పి ఇంకో మెయిల్ వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆటో స్కేలింగ్, ఇంక్రీజింగ్. ఓకే, సో ఇప్పుడు డిక్రీజింగ్ అనేది కూడా సేమ్ అంతే. ఇప్పుడు నేను డిక్రీజింగ్ అనేది ఏం లేదు, నేను ఆల్రెడీ ఇంక్రీజ్ చేశాను కదా, దాన్ని నేను డిక్రీజ్ చేసేస్తాను. అంటే Ctrl+C ప్రెస్ చేస్తాను, Ctrl+C ప్రెస్ చేసి స్టాప్ అని ఇస్తాను. ఇట్లే చూడండి, మనకి CPU అనేది తగ్గుతా పోతుంది ఇప్పుడు. ఓకేనా? సో సింపుల్. రైట్, ఒకవేళ అట్లా కాలేదు అంటే కిల్ స్పేస్ -9 ఈ ప్రాసెస్ ఐడీస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది కిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నేను అన్ని ప్రాసెస్ ఐడీస్ ఒకటేసారి ఇస్తాను. కిల్ స్పేస్ -9, మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, కిల్ స్పేస్ -9 అని టాప్ చూడండి. ఇప్పుడు CPU 0 అని వచ్చింది. ఓకే, సో లైక్ దట్ హియర్ ఆల్సో యూ కెన్ డూ దట్. ఓకే, Ctrl+C హియర్. సో ఇది ఆల్రెడీ టాప్, ఇది ఆల్రెడీ ఉందిలే, సెకండ్ వన్ ఇది. ఓకే, రిలాక్స్. సో హియర్ Ctrl+C. ఓకే, సో టాప్ అని ఇద్దాం. సో ఇక్కడ కూడా ఏమీ లేదు, క్లోజ్ ఇట్. ఓకే, అంతే. నౌ వి విల్ సెలెక్ట్ దిస్ వన్, Ctrl+C టాప్. సో నథింగ్ ఈస్ రన్నింగ్ హియర్. ఓకే, క్లోజ్ ఇట్. సేమ్ దీంట్లోకి వస్తే కూడా దీంట్లో కూడా చెక్ చేసి చూద్దాం, Ctrl+C. ఓకే, సో TOP టాప్ చూడండి, CPU నార్మల్గా ఉంది ఇక్కడ కూడా. ఓకే, so CPU is normal, close it, and then 3 or more, Ctrl+C top. సో ఇక్కడ కూడా CPU అనేది 0నే ఉంది. ఓకే, సో ఇక్కడ Ctrl+C EXIT అని కొడితే కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, రైట్, ఇట్స్ లైక్ దిస్. EXIT కూడా అట్లా ఎగ్జిట్ అయిపోతుంది. దెన్ ఇది కూడా అంతే, Ctrl+C ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది, టాప్ ఇస్తే చూడండి స్టాప్ అయిపోయింది. Ctrl+C EXIT. Ctrl+C టైం 1 minute ఉంది అనుకుంటా బ్రో. రైట్, Ctrl+C టాప్. ఇది కూడా ఎగ్జిట్ అయిపోయింది, ఐ మీన్ ఇది కూడా CPU సెట్ అయిపోయింది. ఓకే, రైట్. ఓకే, నేను మీకు ఇంకో లింక్ పంపిస్తాను, జాయిన్ అయిపోండి. ఓకే, కొద్దిసేపు అంతేలే ఇంకా. ఓకే.